గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు దేవుడు మనల్ని కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుకుంటూ మనం వాక్యంలోకి వెళ్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. ఇక్కడ చూసినట్లయితే సమాధానం గురించి ఇక్కడ రాయబడి ఉందండి. మన ఇంట్లో మనలో ఎంతమంది సమాధానంగా ఉంటున్నారండి? మన దగ్గర అన్నీ ఉన్నా మన దగ్గర సమాధానం ఉండట్లేదు. ఏమీ లేకపోయినా సమాధానం ఉండట్లేదు. పీస్, షాలోమ్ ఎక్కడ ఎతికినా మనకి అది దొరకట్లేదండి ఈ కాలంలో. మనం ఎందుకు సమాధాన పడట్లేదు? ప్రతి ఒక్కరితో ఎవరొకరితో మనకి భేదం ఉంటుంది. మనం వెళ్ళి ఒకరితో ఆనందంగా మాట్లాడాలన్నా మనకి ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది. సమాధానం ఎందుకు పడట్లేదు? సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే షెల్ బి కాల్డ్ as సన్స్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే సమాధాన పరిచేవారు ధన్యులు. మనం ఎంతమంది సమాధాన పరుస్తున్నామండి? లేదంటే ఉన్న సమాధానాన్ని కూడా మనం తీసేస్తున్నామా? చాలామంది మన ఇంట్లోనే గొడవలు ఉంటాయి. లేదంటే మన ఇంట్లో బాగున్నా కూడా పక్కన ఇంట్లో ఏదో ఒకటి గొడవ పెట్టాలని చూస్తారు. అక్కడ ఉన్న ప్రశాంతాన్ని తీసేయాలనుకుంటారు. ఎవరైనా మంచిగా కనబడ్డారంటే వాళ్ళకి మధ్యలో ఏదో ఒక గొడవ పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఏమని రాసిందంటే బ్లెస్డ్ ఆర్ ది పీస్ మేకర్స్, సమాధాన పరిచేవారు. ఎక్కడైనా ఒక గొడవ చూసారంటే వెళ్ళి సమాధానపరచండి. కానీ మంచిగా ఉన్న దాంట్లో మనం ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టకూడదు. సమాధానపరచగలగాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాధానపరచగలగాలి. కయ్యేను హేబేల్లో మనం చూస్తామండి. కయ్యేనుకి హేబేల్కి మధ్యలో సమాధానం లేదు. హేబేల్ అంటే కయ్యేనికి ద్వేషం వచ్చేసింది, కోపం వచ్చేసింది. కయ్యేనికి జలసీ వచ్చేసింది. ఆ స్వభావంతో సమాధానము లేక కయ్యేను హేబేల్ని చంపేశాడు. మొదటి హంతకుడుగా నిలిచిపోయాడు కయ్యేను. కానీ మనం అలా ఉండకూడదండి. మనం సమాధాన పరిచేవారుగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. మనం ఈ రోజు నుంచి మీలో సమాధానం లేదా, మీ కుటుంబంలో సమాధానం లేదా, లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా సమాధానం లేదా, ఈ రోజు నుంచి మీరు కమాండ్ చేయండి. ఐ కమాండ్ షాలోమ్ ఓవర్ మై లైఫ్. నా లైఫ్ మీద, నా జీవితం మీద నేను సమాధానాన్ని ప్రవచించుకుంటున్నాను. సమాధానాన్ని మన మీద ప్రవచించుకోవాలండి. సమాధానాన్ని మనం కమాండ్ చేసుకోవాలి. షాలోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ ఉన్నా కూడా మనకి పీస్, సమాధానం లేకపోతే ఎన్ని ఉన్నా కూడా మనము ప్రశాంతంగా ఉండలేము కదండి. ఈరోజు నుంచి మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే దేవుడు మనకు ఉన్నాడు. మన సమాధాన పరిచేవారుగా ఉండాలి. సో మీరందరూ సమాధాన పరిచేవారుగా ఉంటారని వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు యేసయ్యా. అయ్యా తండ్రి ప్రభువా, ఏప్రిల్ 30 వరకు మమ్మల్ని తీసుకొచ్చావయ్యా. నీకు చాలా స్తోత్రాలు, స్తుతులు తండ్రి ప్రభువా. ఉదయాన్నే లేచి తండ్రి ప్రభా ఎంతోమంది చూస్తున్నారు అయ్యా. వారందరినీ దీవించండి ప్రభా. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా ఆశీర్వదించండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఈ మాటల ద్వారా సమాధాన పరిచేవారుగా మేము ఉండాలయ్యా. సమాధానము మాలో ఉండాలి తండ్రి ప్రభా. మేము తండ్రి ప్రభా ఇతరుల వల్లే తండ్రి ప్రభా భక్తిహీనుల వల్లే మేము సమాధానం లేకుండా ఉండకూడదయ్యా. మేము సమాధాన పరిచేవారుగా ఉండలేసయ్యా. మీరే తండ్రి ప్రభా అందరూ దీవించిన వారికి ఉన్న కష్టాల్లో, లేమిలో మీరే ఆనందాన్ని వారికి దయచేయండి తండ్రి ప్రభా. ఆశీర్వదించి దీవించమని యేసు దివ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.